అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో దాదాపు 30 లక్షల మంది తెలుగువారు పనిచేస్తూ ఉన్నారు. అనేక మంది తెలుగువారు ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలతో మరణిస్తూ ఉన్నారు. ఈ మరణాలకు పేదరికం ప్రధాన కారణం అంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది పచ్చి నిజం. ఖరీదైన వైద్యం పొందలేక కొందరు, తెలిసి తెలియక అశ్రద్ధతో మరికొందరు మృత్యువాత పడుతూ ఉన్నారు. అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు వస్తే కొందరు ఏజెంట్లు మోసం చేస్తూ ఉండడంతో చాలామంది మానసిక ఒత్తిడికి గురయ్యి మానసిక ఆందోళన కలిగి మోసపోయారు. అప్పులు చేసుకుని వచ్చాము, ఏమి చేయాలో దిక్కుతోచక చాలామంది ఆలోచనలు చేస్తూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే కొన్ని సందర్భాల్లో ఆ యొక్క గుండెలు హఠాత్తుగా ఆగిపోతూ ఉన్నాయి. కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఉన్న మన తెలుగు కార్మికులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఆలోచనలు పెట్టుకోకండి. ఆలోచనలు పెట్టుకుంటే సమస్యలు తీరిపోతాయంటే ప్రతి ఒక్కరూ ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. ఆ యొక్క సమస్యలతో పోరాడి గెలవాలి. కానీ ఆ యొక్క సమస్యలను గురించి, ఆ యొక్క విషయాల గురించి మనసులో మీరు పదే పదే అనుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఒత్తిడి పెరుగుతూ ఉన్నప్పుడు అనారోగ్యానికి పాలవుతూ ఉన్నారు, లేకుంటే గుండెపోటు వచ్చి చనిపోతూ ఉన్నారు. దయచేసి గల్ఫ్ దేశాల్లో మరియు కువైట్లో నివసిస్తున్న తెలుగువారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ని కష్టాలు ఉన్నా సరే వారి కోసం మనం వచ్చాము కాబట్టి ముఖ్యంగా శారీరక శ్రమ ఎక్కువైనా పర్లేదు, కానీ మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు ఆరోగ్యం పాడవుతుంది. అందుకని మీ యొక్క ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా శారీరక శ్రమ ఎక్కువైనా పర్లేదు, కానీ మానసిక ఒత్తిడికి గురైనప్పుడు ఆరోగ్యం పాడవుతుంది. అందుకని మీ యొక్క ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా 6 నెలలు కానీ సంవత్సరానికి కానీ బాడీ చెకప్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత మన బాడీ చెకప్ చేయించుకోవడం వల్ల మన ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉండేదని మనకు కూడా తెలిసిపోతుంది. అందుకని బాడీ చెకప్ చేసుకోవడం మంచిది. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.